కొన్ని కొన్ని సీట్ల గురించి కొన్ని ప్రచారాలు ఈనాడు ఆంధ్రజ్యోతి తీసుకొచ్చినాయి. భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం ఆఫర్ చేసిన సీట్లని టోటల్ సీట్లకు సంబంధించి ప్రస్తుతం వినబడుతున్నది ఇది ధృవీకరణ కాలేదు. దీంట్లో మార్పు చేర్పులు అడుగుతున్నారు. ఒకటి తిరుపతి, అనపర్తి, విజయవాడ, ఆదోని, బద్వేలు, పాడేరు, శ్రీకాకుళం, విశాఖ నార్త్, జమ్మలమడుగు, ధర్మవరం ఆయన ఇస్తానన్నారు. అయితే అనంతపురం అర్బన్ని అడుగుతున్నది భారతీయ జనతా పార్టీ అన్నటువంటి పాయింట్ వినబడుతోంది. అట్లాగే ఇంకొక 3-4 చోట్ల కూడా అనపర్తి బదులు రాజమండ్రి సిటీ కానీ రాజమండ్రి రూరల్ కానీ ఇవ్వమని అడుగుతోందని, అలాగే ఏదైతే విజయవాడ వెస్ట్ బదులు సెంట్రల్ ఇవ్వమని అడుగుతుంది అన్నటువంటిది ఒక ప్రచారం ఉంది. ఎంతవరకు వాస్తవం తెలియదు. ఎంపీ సీట్లు వచ్చేటప్పటికి బాబు గారు ఆఫర్ చేసింది విజయనగరం, అరకు, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి. వీటిట్లలో వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీకి గతంలో గెలిచింది రాజమండ్రి, తిరుపతి, నరసాపురం ఈ 3. ఇప్పుడు రాజమండ్రి వచ్చేటప్పటికి పురంధేశ్వరి గారిని, నరసాపురం రఘురామకృష్ణరాజు అని, తిరుపతి వచ్చేటప్పుడు రత్నప్రభని. ఇక్కడ దాని మీద వివాదాలు ఉన్నాయి. రత్నప్రభ ఇంతకుముందు ఓడిన తర్వాత మళ్ళీ ఇంతవరకు పట్టించుకోలేదు, రాత్రి పగలు కష్టపడ్డటువంటి వాళ్ళని పట్టించుకోలేదు అన్నట్టు. అట్లాగే విజయనగరం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన విశ్వం గారి పేరు వినబడుతోంది. చాలా కష్టపడ్డారు పార్టీ కోసం అన్నటువంటిది. ఆయన క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం కాశీరాజు గారి పేరు బాగా వినబడుతోంది. ఆయనకి ఇస్తారు అన్నటువంటిది వినబడుతుంది. అరక్కి గీత, అనకాపల్లి సీఎం రమేష్ అన్నటువంటిది ప్రస్తుతం వినబడుతున్నది. అయితే ఇదే సీట్ల ఇంకేమన్నా మార్పు చేర్పులు ఉంటే ఇంకేమన్నా ఎక్స్ట్రా వస్తుందా చూడాలి.